అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు ఆధ్యాత్మికత, సరియైన ఆధ్యాత్మికత అవగాహన గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పాండురంగం నర్మట గారు. ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. మరి అంతేకాకుండా 2005 నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. మరి సిద్దిపేటలో జరుగుతున్న ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా సార్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మనకి ఈ ఆధ్యాత్మిక అవగాహన గురించి తెలియజేయడానికి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ముందుగా ధ్యానం అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా గురువుగారు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క నమస్కారం, ఆత్మ ప్రణామాలు. సారు బుద్ధ ప్రబోధిత ఆనాపాన సతి ధ్యానం చెప్పారు. ఇది 2500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు ఈ సాధన చేసే జ్ఞానోదయం పొందాడు. దాన్ని పత్రిజీ గారు మనందరికీ వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది ధ్యానం అంటే ఇక్కడ అంతర్ముఖ ప్రయాణం, లోపలికి పోవడం. అంటే ఇక్కడ అందరు లోపలికి పోతారు. శరీరం అలసట గురి కాగానే అందరు లోపలికి వెళ్తారు. రాత్రి భోజనం చేసిన తర్వాత అందరు లోపలికి వెళ్ళిపోతారు. అది లోపలికి వెళ్ళడమే. దానివల్ల ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. నిద్రలో శక్తి తీసుకుంటాం మనం. అది ఎరుక లేకుండా లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎరుకతో మనం లోపలికి వెళ్ళడం అంటే ఎరుకతో నిద్రపోవడం, అదే ధ్యానం. అంటే ఏ విషయం లేకుండా మన లోపలికి మనం వెళ్ళడమే, ఎరుకతో ఉండడమే ధ్యానం. దీని యొక్క పరిణామం ఏమంటే మనలో ప్రేమ, కరుణ రెండు నెలకొంటాయి. అప్పుడు నిజమైన ఆధ్యాత్మికత జీవితం స్టార్ట్ అవుతుంది. అంటే ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, శక్తి ద్వారా ఎరుక వస్తుంది, ఎరుక ద్వారా అవగాహన కలుగుతుంది. ఎలాంటి అవగాహన అంటే సత్యం పట్ల అవగాహన కలుగుతుంది. మన అంతరంగంలో శుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు మనలో స్థిరత్వం కొరకే ధ్యానం. దీనికి శ్వాసే గురువు. మన గురువు శ్వాసే. దేనికి? ధ్యానానికి. కానీ జ్ఞానానికి మాత్రం ఒక బ్రహ్మర్షి మన గురువు. ధ్యానం ద్వారా స్థిరత్వము, తర్వాత మన అంతరంగ శుద్ధి, తర్వాతే మనకు జ్ఞానం. దీనికి 2 సాధనలు ఉంటాయి. మరి ఒకటి అంతర్ముఖ సాధన, ఒకటి బహిర్ముఖ సాధన. ఇప్పుడు ధ్యానం అంటే 11వ ప్రయాణం. మనము నలుదిక్కులు ప్రయాణం చేయొచ్చు ఎరుకతో. ఇంకా నలుదిక్కులు ప్రయాణం అంటే అష్టదిక్కులుగా ప్రయాణం చేయొచ్చు. అంతరిక్షంలోకి ప్రయాణం చేయొచ్చు, సముద్రంలోకి ప్రయాణం చేయొచ్చు. కానీ మన లోపలికి ఎరుకతో మన లోపలికి చేసే ప్రయాణమే ధ్యానం. ఇదన్నమాట. అంటే యాక్చువల్లీ అసలు ఈ ధ్యానం అనేది పిఎస్ఎస్ఎన్ మూమెంట్లో మనం ఎక్కడి నుండి తీసుకున్నాము, దాని రకాలు ఏంటి, కూర్చునే విధానం ఏంటి, ఆ చిత్తవృత్తులను ఎలా నిరోధించుకోవాలి? అవగాహన ద్వారానే సాధ్యమవుతుంది. ముందుగా ఆసనం అంటే కూర్చోవాలి, ఎక్కువసేపు కూర్చోవాలి. అంటే ఏదంటే ఇక్కడ ఆసన సిద్ధి కలగాలి, తర్వాత ధ్యాన సిద్ధి కలుగుతుంది. అంటే ఇక్కడ 2 రకాల సాధనలు చేయాలి. అవగాహన కలగాలంటే, సత్యం పట్ల అవగాహన కలగాలి, ఆధ్యాత్మిక అవగాహన కలగాలంటే 2 రకాల సాధనలు. ఒకటి అంతర్ముఖ సాధన, రెండవది బహిర్ముఖ సాధన. అంతర్ముఖ సాధనలో ఏముంటుంది? స్థిరంగా కూర్చోవడం, మౌనంతో ఉండడం, ధ్యానం. ఇది అంతర్ముఖ సాధన. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ చెక్. ప్రతిసారి మన ఎలా ఉన్నా చెక్ చేసుకోవడం, గమనించడం. ఇది అంతర్ముఖ సాధన. సత్య శ్రవణం, సత్య పఠనం, ఇది అంతర్ముఖ సాధన. దీంట్లో సత్యానుభవాలు వస్తాయి మనకి. సత్యం మననం చేయడం ద్వారా సత్యానుభవాలు వస్తాయి. ఇది అంతర్ముఖ సాధన. ఇంకోటి బహిర్ముఖ సాధన. బహిర్ముఖ సాధనలో ముఖ్యంగా వాక్శుద్ధి. ఓకే. మన మాట పట్ల ఎరుకతో ఉండాలి. ఎంత సాధన ఉన్నా, ఎంత పుస్తక జ్ఞానం ఉన్నా, మనం సరికాని మాటల వల్ల
అంత వ్యర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరికాని మాటలు కాదు, సరి అయిన మాటలు మాట్లాడాలి. అశుభ వాక్కులు మన నోటి నుంచి రాకూడదు. మనం మాట్లాడితే సుభాషితాలే రావాలి. దీని పట్ల చాలా ఎరుక ఉండాలి. మాటల్లోని ఎరుక, అదే జ్ఞానం. తర్వాత సజ్జన సాంగత్యం, ఇది బహిర్ముఖ సాధన. నెక్స్ట్ శాకాహారం, శాకాహార సేవనం, బహిర్ముఖ సాధన. ఇక్కడ క్షమను కలిగి ఉండాలి. మనం సరైన కోరికలతో ఉండాలి. అంటే అహింసా మార్గంలో ఉండడమే బహిర్ముఖ సాధన. ఇంకోటి నిష్కామ కర్మ, ఫలితం పట్ల దృష్టి లేకుండా వర్తమానంలో సంపూర్ణంగా సమగ్రంగా తన శక్తిని పెట్టి పని చేస్తుండడమే. పని మన చేతిలో ఉంది, అంటే కర్మ మన చేతిలో ఉంది, దాని ఫలితం మన చేతిలో ఉండదు. కాబట్టి ఫలితం మీద దృష్టి పెట్టకుండా, దాని పట్ల ఆసక్తి లేకుండా మనం పని చేయడం నిష్కామ కర్మ ద్వారా. ఇంకోటి మధ్య మార్గం ద్వారా. మధ్య మార్గం ఇది బహిర్ముఖ సాధన. అంటే నా పూర్తిగా సంసారం కూడా ఉండకుండా, పూర్తిగా నిర్వాణం కాకుండా మధ్య మార్గం, గోల్డెన్ పాత్. ఇక్కడ దుఃఖం అనేది ఉండదు. నీ హృదయంలో శాంతి ఉండాలంటే మధ్య మార్గాన్ని అవలంబించాలి. దీని పట్ల సంపూర్ణ ఎరుకతో ఉండడమే బహిర్ముఖ సాధన. పుస్తక పఠనం, సజ్జన సాంగత్యం, ఇవి బహిర్ముఖ సాధన అన్నమాట. కృతజ్ఞతను కలిగి ఉండడం, అభినందించడం, అప్రిషియేట్ చేయడం, ఇది కూడా బహిర్ముఖ సాధనే. తర్వాత ఉదారంగా ఉండడం, మనలో ఎంతో కొంత దానం చేసే గుణం కలిగి ఉండడమే ఇది బహిర్ముఖ సాధన, ఉదార స్వభావాన్ని కలిగి ఉండడం. తర్వాత క్షమాగుణం ఉండాలి. మోహంలో లేకుండా ఉండాలి. అంటే ఏది జరిగినా దాన్ని మనం అంగీకరించే స్థితికి రావాలి. ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఇది బహిర్ముఖ సాధన. ఒకటి అంతర్ముఖ సాధన, ఇంకోటి బహిర్ముఖ సాధన. దీని ద్వారా మనకు ఆధ్యాత్మిక అవగాహన కలుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పారు సాధన అంటే శ్వాసే గురువు. ఇక్కడ ఈ ఆనాపానసతి ధ్యానంలో శ్వాసే గురువు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అంతర్ముఖ ప్రయాణంతో పాటు బాహ్యంగా కూడా ఎలా ఉండాలి అన్న ఒక జ్ఞానం అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. సో దానికి ఏంటి అంటే బుక్స్ ఇవన్నీ చెప్పారు. సో మరి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం సాధన చేయాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఓకే, ఇక్కడ ధ్యానానికి మాత్రమే శ్వాస గురువు. మనలో స్థిరత్వం వచ్చేంత వరకు శ్వాస గురువు. ఎప్పుడైతే మనలో స్థిరత్వం వస్తుందో అప్పుడు మన అంతరంగంలో 4 రకాల అశుద్ధి ఉంటుంది. ఆ అశుద్ధిని తొలగించాలి. ఆ 4 రకాల అశుద్ధి పోతేనే మనకు జ్ఞానం వస్తుంది. లేకపోతే అప్పటి వరకు జ్ఞానం రాదు. మన గురువు మన దగ్గరికి వస్తాడు, మనం గురువు దగ్గరికి వెళ్దాం. గురువు మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు మన అంతరంగం శుద్ధి అయినప్పుడు. ధ్యానానికి శ్వాస గురువు, కానీ జ్ఞానానికి ఒక బ్రహ్మర్షి గురువు. ఇక్కడ 4 ఏంటి అంటే అవి అహంకారం, మమకారాలు, ఇంకోటి రాగద్వేషాలు. ఈ 4ను తీసేంత వరకు సాధన సఫలీకృతం కాదు. బహిర్ముఖ సాధన సఫలీకృతం కానే కాదు. మనం ఎంత సాధన చేసినా అది 50%. 50% మన సాధన అంతా 50%. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవస్థ, వస్తువులు, తర్వాత పరిస్థితులు, ఇవన్నీ మనకు అనుకూలించినప్పుడే మనం 100% సాధనలో సఫలీకృతం అవుతాం. అంటే చిన్న చీమ నుంచి ఆకాశం వరకు సమస్తం మనకు సహకరించాలి. అప్పుడే మనము సాధనలో ముందుంటాం. మనం చేసే సాధన అంతా 50%. ఇక్కడ ఈ 4 రకాల ఈ అశుద్ధిని తీసేయాలంటే, ఈ నేను నాది, ఇది అహంకారం, మమకారం, ఈ నేను నాది తీసేయాలంటే మనం నిష్కామ కర్మ చేయాలి. ఈ రాగద్వేషాలను తటస్థీకరించాలి, అంటే బ్యాలెన్స్ చేయాలంటే, అంటే దేని పట్ల అతి కాకుండా, దేని పట్ల అతి అయినా అది మోహంలోకి వెళ్ళిపోతుంది. దేని పట్ల అతి కాకుండా మధ్య మార్గంగా ఉంటే మనము రాగద్వేషాలను బ్యాలెన్స్ చేయొచ్చు. అప్పుడు మనం సాధనలో ఉన్నత స్థితి చేరుకుంటాం. అది సాధన, అది ఆధ్యాత్మికమైన సాధన. ఇప్పుడు మనలో ఒకటి
దుఃఖం లేకుండా జీవించాలంటే మధ్య మార్గంలో ఉండాలి. మిడిల్ గోల్డెన్ పాత్. ఇప్పుడు మనకు 5 ఫింగర్స్ ఉన్నాయి. ఇది శరీరం, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది సర్వాత్మ. ఇది మనకు 5 ఫింగర్ కాన్సెప్ట్ ఉంది. ఇది భుక్తి, ఇది రక్తి, ఇది యుక్తి. అంటే ఇది మధ్యలో ఉన్నది. అది యుక్తితో జీవించడమే మధ్య మార్గం. ఈ మధ్య మార్గంలో చేసే దుఃఖం ఉండదు. అంటే ఈ 2 వేళ్ళు సంసారం, 2 వేళ్ళు నిర్వాణం. అంటే ఇది ఆధ్యాత్మికత, ఇది సాంసారికత. ఈ మధ్యలో ఉండాలి. అంటే యుక్తితో జీవించాలి. పూర్తి ఇటు కాకుండా ఇక్కడ ఉంటాం, అక్కడ ఉంటాం. అంటే 12 గంటలు ఆధ్యాత్మికం, 12 గంటలు ప్రాపంచికం. ఇది కృష్ణుడు కూడా 5 ఇయర్స్ కిందనే చెప్పాడు. ఇది 6వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉంది. యుక్తహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగ భవతి దుఃఖ. అంటే మనము మధ్య మార్గంలో ఉంటే మనలో ఉన్న రాగద్వేషాలని తటిస్థీకరించి అప్పుడు మన అంతరంగంలో శుద్ధి ఏర్పడుతుంది. నేను చేస్తున్నాన భావం లేకుండా ప్రతి నా ద్వారా జరుగుతుంది, నా విద్యుక్త ధర్మాన్ని నేను చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేసుకుపోతున్నాను. ఫలితం ఓకే, ఫలితం ఎలా ఉండదు, అనుకూలంగా ఉండని, అది ప్రతికూలంగా ఉండదు. కానీ మన పని మనం సంపూర్ణంగా శ్రద్ధతో సహనంతో మన సమయాన్ని పెట్టి చేస్తే అది నిష్కామకరం. అప్పుడు మన అంతరంగం శుద్ధి అవుతుంది. అప్పుడు గురువే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు మన జీవితంలోకి. అప్పుడు సరైన జ్ఞానం వస్తుంది. అది మనం ఆధ్యాత్మికత జీవితంలో ముందు ఉంటాం. అది యోగి జీవితం. అప్పుడు మనం యోగిగా మారే అవకాశం ఉంటుంది. ఈ అంతరంగ శుద్ధి లేకుండా ఎంత సాధన చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా అది అంతవరకే ఉంటుంది. దాటాలి అంటే ఈ అంతరంగ శుద్ధి ఏర్పడాలి. ఈ మధ్య మార్గాన్ని అవలంబించాలి. అంటే ఇక్కడ మనం యుక్తితో ఉండాలన్నమాట. భుక్తి ఇది భోజనం, ఇది వినోదం. ఇక్కడ యుక్తి అంటే ఉపాయంతో జీవించాలి, వివేకంతో ఉండాలి, సమయస్ఫూర్తితో ఉండాలి. ఇది సంసారం, ఇది శక్తి, ఇది ముక్తి. దీని పట్ల మన మధ్య మార్గం ద్వారా ఉంటే దేని పట్ల అతి కాకుండా, అంటే అతి ఇష్టం లేకుండా, అతి సర్వత్ర వర్జయేత్, అతి కాకుండా అయిష్టాన్ని, ద్వేషం ఉండదు, రాగం ఉండదు, తటస్థీకరించకూడదు. ఈ రకంగా మనం ధ్యాన సాధన చేయాలి. ఇది బహిర్ముఖ సాధన. కృష్ణుడు చెప్పి మొత్తం అంతే, జ్ఞానయోగము, కర్మయోగం. ఇది కర్మ, ఈ రకమైన కర్మలో ఉండాలి. అంటే ఇక్కడ కర్మలో, ఇక్కడ నిష్కామ కర్మలో పొందేది ఏముండదు, సాధించేది ఏముండదు. ఇక్కడ పోటీతత్వం ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోతుంటాం, ఫలితం వస్తూ ఉంటుంది. కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితం అనేది డిసైడ్ అయిపోతుంది, మన చేతుల్లో లేదు. ఫలితం ఆశించినది మన చేతుల్లో లేదు, ఆశించకపోయినా మన చేతుల్లో లేదు. కాబట్టి దాని మీద దృష్టి ఎందుకు? దీనికి మంచి ఉదాహరణ సచిన్ టెండూల్కర్. మీకు ఐడియా ఉంది క్రికెటర్? అతని ఇంటర్వ్యూ చూశాను నేను. అతను ఏమంటాడు, నేను నా యొక్క ఆటను ఎంజాయ్ చేస్తా, నా ఆటను ఆస్వాదిస్తా, నా దృష్టి అంతా, నా ఫోకస్ అంతా నా బ్యాటింగ్ పైన పెడతా. నేను బ్యాటింగ్ చేస్తూ పోతా, నా ఆటనే ఆడుతా. దాని నుంచి పేరు రావడం, డబ్బు రావడం, అందరు ఫ్యాన్స్ అమ్ముకోవడం, ఇదంతా నా చేతులు లేదు. నా పని నేను చేసుకోపోవడం, దేని మీద దృష్టి పెట్టలే. అది అలా వచ్చేస్తుంది అంతే. మనం ఏది చేస్తే దానికి సంబంధించి మనకు వచ్చేస్తుంది, మన జీవితంలోకి వచ్చేస్తుంది అంతే. నాకు ఇది కావాలి, నాకు డబ్బు కావాలి, పేరు రావాలని నేను ఆటను ఆడను. నేను చేసే పని మీద దృష్టి పెడతా, ఫలితం మీద నేను దృష్టి పెట్టాను. ఇది టెండూల్కర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఒకసారి రోజు విన్నాను. అది నిష్కామ కర్మ. అంటే పేరు కోసము పని చేయడం కాకుండా, ఫలితాన్ని ఆశించి పని చేయడం కాకుండా, దాని పట్ల ఫలితం పట్ల ఆసక్తి కూడా ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. సరే, ఇప్పుడు మన దృష్టి అంటే మన పని మీద వర్తమానంలో ఉండాలి. ఓకే. సో ప్రజెంట్ మూమెంట్లో ఉండుకుంటూ ప్రతిఫలాన్ని ఒక్క విషయం, ఫలితం ఎక్కడ ఉంటుంది మేడం? వర్తమానంలో ఉంటుందా, భవిష్యత్తులో ఉంటుందా? భవిష్యత్తులో ఉంటుంది. మరి మనం భవిష్యత్తులో ఉండకూడదు కదా, వర్తమానంలో ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే సంపూర్ణ వర్తమాన స్థితి ఆధ్యాత్మికత. అది
సార్ మరి ఈ దీంట్లో మనకు వస్తున్న అడ్డంకులు మీరు ఇందాక చెప్పారు, అక్కడ మనసు పనిచేయొచ్చు, లేకపోతే ఏవైనా రావచ్చు మనకి, వాటిని ఎలా అధిగమించాలి అంటే అధిగమించాలంటే ఏం కావాలి? కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అంటే ఏవైతే మన సాధనకు అడ్డంకులు ఉంటాయంటే భయం ఒకటి, అభద్రతా భావం, అపరాధ భావం, ఈ 3 డామినేట్ చేస్తుంటాయి. భయం మనలో ఎక్కడ ఉంటుందంటే హింసలో జీవించడం వల్ల భయం ఏర్పడుతుంది. అంటే నీవు వేరు నేను వేరు ఈ భావన ఉందనుకోండి, అక్కడ హింస ఉంటుంది. ఆ హింస ఎక్కడ తీసుకెళ్తుంది? భయం తీసుకెళ్ళిపోతుంది. నీలో ఉన్నది నేనే, నాలో ఉన్నది మీరే. అంటే అన్నిట్లో దైవాన్ని చూడగలిగినప్పుడు నేను వేరు కాదు, ఏది వేరు కాదు, నేను వేరే లేను, అంతా ఒక నేనై ఉన్నాను అన్న భావన ఉంటుంది చూడు. అప్పుడు మనిషి అభయంలో ఉంటాడు. ఈ భయం ఉంటుంది చూడండి, అది సాధనకు అడ్డంకి అవుతుంది. అభద్రతా భావం, అయ్యో ఏమవుతుందో, నేను ఎలా బతుకుతాను, ఎలా జీవిస్తాను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, ఎలా అనే ఈ అభద్రతా భావం ఉంటుంది చూడు, అది కూడా సాధనకు అడ్డంకి. ఇంకోటి అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్, అయ్యో ఈ తప్పు చేశానేమో, ఆ తప్పు చేసిన దీనికి శిక్ష పడదు, పాపము, ఈ కర్మ చేశానేమో, ఈ అపరాధ భావంలో ఉంటుంది చూడు, అది కూడా సాధనకు అడ్డంకి. సోమరితనం, ఇది కూడా ఇది సాధనకు అడ్డంకి. తర్వాత పోస్ట్పోన్మెంట్, ఏదైనా వాయిదా వేయడం. అశాంతి కూడా మనకు అంటే దుఃఖ స్థితి, ఇది కూడా. వీటన్నిటికీ మళ్ళీ మార్గాలు ఉన్నాయి. ఇవి మనకు సాధనలో వచ్చే అడ్డంకులు, వీటిని మనం అధిగమించవచ్చు, వీటిని తీసేయచ్చు మనలోంచి. తర్వాత వాక్శుద్ధి లేకపోవడం కూడా సాధనకు అడ్డంకి. మనిషి ఘర్షణ పడుతుంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తితో మనం ఘర్షణ పడి ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరదు, ఆ ఘర్షణ గుర్తుకొస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మనము సరి అయిన మాటలు మాట్లాడితే, శుభవాక్కులు మాట్లాడితే సాధన మంచి కుదురుతుంది. భయంతో సాధన చేయలేం, అభద్రతా భావంతో సాధన చేయలేం, అపరాధ భావంతో సాధన చేయలేం, అనారోగ్యంతో సాధన చేయలేం, ద్వేషంతో సాధన చేయలేం, పగ ప్రతీకారాలతో మనం రగిలితే ధ్యానం చేయలేం. ఇవన్నీ మనకు అడ్డంకులు. తర్వాత అహంలో ఉండడం ధ్యానం నేను పలానా వ్యక్తిని, అలా ఆ భావన కూడా మన ధ్యానానికి ముందు తీసుకెళ్ళదు. బంధంలో ఉండడం వల్ల ధ్యానం సరిగ్గా చేయలేదు. ఇవన్నీ అడ్డంకులు. భయము, అభద్రతా భావము, అపరాధ భావము, అనారోగ్యము, అంటే ఇక్కడ సోమరితనము, తర్వాత అశాంతి, దుఃఖస్థితి, దుఃఖం కూడా ఒక కారణమే. తర్వాత అశుభ అంటే వాక్శుద్ధి లేకపోవడం, ఈ భ్రమల్లో ఉండడం, అహంలో ఉండడం, బంధంలో ఉండడం, ఇది అంతర్ముఖ సాధనకి బహిర్ముఖ సాధనకి అడ్డంకులు. ఇవి వీటిని తీసేస్తే మనకు సాధన సరిగ్గా కుదురుతుంది. మరి భయం లేకుండా ఉండాలంటే అహింస మార్గంలో ఉండాలి. ఇప్పుడు అభద్రతా భావము అపరాధ భావం 2 ఉన్నాయి. అంటే మనని మనం క్షమించే స్థితిలో రావాలి. మనం క్షమాగుణాన్ని కలిగి ఉండడం, ఇతరులకు చేయూతనివ్వడం, దాని ద్వారా మనకు అభద్రతా భావం పోతుంది. మిత్రుత్వంలో ఉండడం వల్ల అభద్రతా భావం పోతుంది. ధైర్యం వలన మరియు ప్రేమను వ్యక్తం చేయలేని స్థితిలో వ్యక్తి దుఃఖంలో ఉంటాడు. సో మరి వీటిని ఎలా అధిగమించాలి? మనలో భయాన్ని తీసేయాలంటే అభయంలో జీవించాలి. అభయంలో ఎలా జీవిస్తామంటే అహింస మార్గం ద్వారా. ఇతరులకు మనం మేలు చేస్తే, మనం చేసే సహాయం ద్వారా, మిత్రుత్వం ద్వారా మనలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తీసేయచ్చు. అంటే ఇతరుల కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకున్నట్టయితే మళ్ళీ అభద్రతా భావం ఉండదు. క్షమాగుణాన్ని మనం కలిగి ఉంటే అపరాధ భావం ఉండదు. సరిగ్గా మనం ప్రేమను వ్యక్తం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనలో అశాంతి ఉండదు, దుఃఖం ఉండదు. ప్రేమను సరిగ్గా వ్యక్తం చేస్తే మన అంతరంగం శుద్ధి అవుతుంది. అప్పుడు శాంతి ఉంటుంది. ధ్యానంలో కూర్చోగానే మనం సరైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. వాక్శుద్ధి ద్వారా మనం ఈ అడ్డంకులను తీసేసుకోవచ్చు. సరి అయిన అవగాహన, ఇక్కడ ఏమంటే బంధంలో ఉండకూడదు. బంధము అంటే అది మన కర్మచక్రాలు పడేస్తుంది. మనం స్వేచ్ఛనివ్వాలి. ఇతరులకు మనం ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తామో, మన బాధ్యతతో మనం వ్యవహరిస్తామో, అప్పుడు మనకు సరిగ్గా ధ్యానం కుదురుతుంది.
అహంకారంలో ఉండకూడదు, కృతజ్ఞత ఉండాలి. ఈ కృతజ్ఞత ద్వారా, ఉదార స్వభావం వల్ల, ప్రశంసించడం, అభినందించడం ద్వారా, సరైన కోరికల ద్వారా ఈ యొక్క లక్షణాలను మనం అలవర్చుకొని ధ్యానంలో స్థితమవుతాయి. ధ్యానంలో కూర్చుంటే మంచి స్థితమవుతాం. అప్పుడు మనలో స్థిరత్వం ఏర్పడుతుంది, అంతరంగం శుద్ధి అవుతుంది. మనకు సరి అయిన ఆధ్యాత్మిక జ్ఞానం మనకు సరి అయిన సమయంలో అందుతుంది, అందులో సందేహం లేదు. గురువు వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సిన పని ఉండదు, మనల్ని గురువు వెతుక్కుంటూ వస్తాడు. ఎప్పుడు మనలో స్థిరత్వము, అంతరంగ శుద్ధి ఏర్పడిన తర్వాత, అంతర్ముఖ బహిర్ముఖ సాధనలో మనం ఉన్నప్పుడు గురువు మనం వెతుక్కుంటూ వస్తాడు. ఇది అందరి యోగుల జీవితాల్లో జరిగినటువంటి విషయం. యోగుల జీవితమే దీనికి ఒక మంచి ఉదాహరణ. సార్, మరి జ్ఞానం, ఇప్పుడు ధ్యాన సాధన చేస్తున్నాము, లోపల ఉన్న ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తూ ఉన్నాం, స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తున్నాం. అంటే మనకి జ్ఞానం వచ్చింది అని అసలు అవగాహన ఎలా కలుగుతుంది? అంటే మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తాం మీకు. అంటే సరి అయిన జ్ఞానోదయ అవగాహన, సత్య అవగాహన అనుకున్నాం, లేకపోతే ఆధ్యాత్మిక అవగాహన, వీటిని మీకు కొన్ని షేర్ చేస్తాం. అంటే ఒక యోగి మానసిక స్థితి, ఒక సాధనలో ఉన్న వ్యక్తి ఎలాంటి అవగాహన కలిగి ఉంటాడు మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, నా స్థితికి, అంటే నా గతికి, నా స్థితికి నేనే కారణం. అంటే నేను నా వాస్తవాన్ని సృష్టించుకుంటున్నాను. అంటే నా సినిమాకు నేనే కథ, మాటలు, పాటలు, నిర్మాత, సంగీతము, దర్శకత్వం అన్నీ నేనే. ఇంకోరిని నిందించడానికి అవకాశం లేదు, అక్కడ ఇంకోరిని విమర్శించడానికి అవకాశం లేదు. నా వాస్తవం నేనే సృష్టించుకున్నానన్న అవగాహన కలిగి ఉంటాడు ఎవరు? ఈ సాధనలో ఉన్నవారు, ఈ సాధనలో సఫలీకృతమైన వాళ్ళు, ఒక యోగి స్థితిలో ఉన్నవారు. ఇతరులు నిందించడానికి అవకాశం లేదు. నా జీవితానికి నేనే సూత్రధారిని, మిగతా వాళ్ళంతా పాత్రధారులే. ఇది మొట్టమొదటి అత్యున్నత ఆధ్యాత్మిక అవగాహన. ఇక్కడ ఇక కన్ఫ్యూషన్ లేదు. ఇక ఇది తర్వాత ఈ భూప్రపంచం మీద ప్రతీదీ అశాశ్వతమే. ఏది శాశ్వతం? ఇంకా దుఃఖించడం దేనికోసం బాధపడాలి? ఇంకేంది కాంపిటీషన్? దేనికి పోటీ? ప్రతీదీ నాశనం అయ్యేది. ఈ అవగాహన కలిగి ఉంటాడు యోగి. ఏది పర్మనెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. ఇది ఇంకోటి, చావు అనేది లేదు. చావు అనేది అసలే లేదు, ఉన్నది మార్పే ఉంది అంత. కాబట్టి చావు లేదు. ఈ అవగాహన కలిగి ఉండడమే ఆధ్యాత్మిక అవగాహన. ఇది సరి అయిన ఆధ్యాత్మిక అవగాహన. జ్ఞానం అనంతం. నేను ఉన్నాను, నిన్న ఉన్నా, ఈరోజు ఉన్నా, రేపు ఉంటా, ఎప్పటికీ ఉంటా. నేను శాశ్వతం. జ్ఞానం అనంతం. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. నా ప్రయాణం ఇక్కడి నుంచి ఇక్కడికి, అనంతంలో నుంచి అనంతంకి నా ప్రయాణం, ఇక్కడి నుంచి ఇక్కడ, ఇదే నా ప్రయాణం. ఈ యొక్క మానసిక స్థితి, యోగి యొక్క మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక అవగాహన ఇలా ఉంటుంది. అంటే గురువుల దగ్గర, జ్ఞానుల దగ్గర మౌనంతో, వినయంతో ఉండడం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక అహంకారాన్ని గాయపరచచ్చు మనం. ఒక మాట అనగానే ఒక అహంకారం ఏమవుతాడు? గాయపడతాడు. అదే వినయంలో ఉన్న వ్యక్తిని మనం గాయపరచలేము, హట్ చేయలేము. మనం హట్ అవుతున్నామంటే అర్థమైంది, మనం అహంకారంలో ఉన్నట్టు. వినయంలో ఉంటే మనం ఏది బాధించదు. కాబట్టి గురువుల దగ్గర మౌనంతో, వినయంతో ఉంటే అక్కడి నుంచి మన జ్ఞానం అందుతుంది. ఇప్పుడు సమాధుల దగ్గర జ్ఞానోదయం పొంది యోగుల సమాధి దగ్గర మనం ధ్యానం చేస్తే అక్కడి నుంచి మన జ్ఞానం అందుతుంది. అది యాస్ట్రల్గా మన జ్ఞానం వచ్చేస్తుంది. అంతర్గత క్రమశిక్షణ ద్వారానే ఆధ్యాత్మిక సాధన సాధ్యం. అందులో సందేహం లేదు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉంటాడు, అంటే అంతర్గత క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఇక్కడ నేను ఉండదు, ప్రతి ద్వారా జరుగుతుంది అన్నమాట. సో నేను అనేది లేకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఏ వర్క్ చేస్తున్నా కూడా, సో మానవమానాలు అవన్నీ ఏవి కూడా లోపలికి తీసుకోకుండా, దేనికి చలించకుండా ఒక నిర్గుణ స్థితిలో ఉంటూ, అది ఒక యోగి యొక్క స్థితి. యోగి నిర్మోహ స్థితిలో ఉంటాడు, నిర్గుణ స్థితిలో ఉంటాడు, నిరాకార స్థితిలో ఉంటాడు.
అంటే ఇది సమాజంలో ఉంటూ సాధ్యమేది, సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది? సాధన ద్వారా సాధ్యమవుతుంది. మళ్ళీ ఇంకా ఇంకా వాటితో పాటు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విమర్శించడం, మనం విమర్శించామనుకోండి, విమర్శించడము, ఇతర వాళ్ళతో పోల్చుకోవడము, ఎదుటి వాళ్ళ మీద నిందారోపణ చేయడము, తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడము, ఒకరి సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడము, ఇతర జీవితాలకు తొంగి చూడడము, వీటి వల్ల కూడా మన సాధన ఎదగదు, సాధనలో ముందుకు పోవు. మన ప్రతిదీ చూడండి, చాలామంది న్యాయ నిర్ణయం చేస్తూ ఉంటారు, సాధన ఎదగదు, సాధన ముందుకు, సాధన ఆగిపోతుంది అక్కడ, అంతరంగ శుద్ధి ఏర్పడదు. కాబట్టి అంతర్గత క్రమశిక్షణ చాలా అవసరం బహిర్ముఖ సాధనకి, అంతర్ముఖ సాధనకి. తర్వాత మనమందరము దివి నుంచి భూమికి దిగొచ్చిన దేవుళ్ళం. మనం ఈ ఒక్క జ్ఞానం ఉండాలి. నేను దేవుడినే, నువ్వు దేవుడివే. ఈ జ్ఞానం మనకు ఖచ్చితంగా ఈ అవగాహన ఉండే తీరుతుంది. సార్ ధ్యానం చేస్తే, మేడం ధ్యానం చేస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తి ద్వారా ఎరుక వస్తుంది. ఎరుక ద్వారా అవగాహన కలుగుతుంది. అవగాహన ద్వారా వివేకం కలుగుతుంది. వివేకం అంటే ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, దీని పట్ల ఎరుక వచ్చేస్తుంది. ఇది వివేకం. వివేకం ద్వారానే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? సరికాని పనులు చేయకుండా ఉండడమే వైరాగ్యం. సరి అయిన పనులు చేయడమే వైభోగం. తర్వాత వచ్చేది వైభోగం. చివరిది బుద్ధత్వ స్థితి. చివరిది బుద్ధత్వ స్థితి. ఇక ధ్యానము, దాని ద్వారా వచ్చేది శక్తి, దాని ద్వారా వచ్చేది ఎరుక, ఎరుక ద్వారా అవగాహన, అవగాహన ద్వారా వివేకము, వివేకం ద్వారా వైరాగ్యము, తర్వాత వైభోగం. వైరాగ్యం వద్దు, వైభోగం కావాలి పత్రిజీ గారి చెప్తూ ఉంటాడు. తర్వాత బుద్ధత్వ స్థితి. ఇదే సాధన. బుద్ధత్వ సాధన అంటే ఇదే. సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవన విధానం, సరి అయిన ఆలోచన, సరి అయిన జీవన విధానం ఇది. కాబట్టి మనమందరము దేవుళ్ళమే, దైవం చేత నడిపించబడుతున్నాం. ఈ ఎరుక ఉంటుంది. తర్వాత మానాన్ని అవమానాన్ని సమంగా చూడే స్థితి వచ్చేస్తుంది. మానవ మధురం, అవమానం మధురం. ఎవరైనా అవమానించారనుకోండి, చిరునవ్వుతో స్వీకరించగలిగే శక్తి మనకు వస్తుంది ఈ సాధనలో ఉంటే, ఈ అంతర్ముఖ బహిర్ముఖ సాధనలో. తర్వాత మధ్య మార్గం పట్ల ఎరుక. దేనికి అతిగా, దేని పట్ల అతి కాకుండా, అంటే ఎక్స్ట్రీమ్గా ఇవ్వకుండా, దేని పట్ల అది అయిష్టం పట్ల అంటే బ్యాలెన్స్ చేయడం అనమాట. మధ్య మార్గం 50-50. యుక్తహార విహారస్య, దీంట్లో యుక్త చేసేస్ కర్మసు, ఇది ప్రాపంచికంగా. యుక్త స్వప్నావ బోధస్య, ఇది మన దేని ధ్యానం ద్వారా, బోధస్య ధ్యానం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా మనం ఇటు సంసారంలో ఉంటాము, ఇటు ఆధ్యాత్మికంలో ఉంటాం. అక్కడ దుఃఖం అనేది లేదు. మన హృదయంలో శాంతి అనేది ఏర్పడుతుంది. సహజమైన స్థితిలో మనం ఉంటాం. అప్పుడు మనం సరైన ప్రేమను వ్యక్తం చేస్తాం. దుఃఖమే లేదు, దుఃఖం ఉండడానికి అవకాశమే లేదు. సార్, మీరు ఒక ప్రొఫెసర్ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో. సో స్టూడెంట్స్కి రకరకాల సమస్యలు ఉంటాయి. ఆబ్వియస్లీ మీరు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. సో అలాంటి ఉన్నప్పుడు మీరు ఒక సమస్య మీ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళ స్టడీస్ పరంగా అవనివ్వండి ఏదైనా, సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళకు నేను ఈ సబ్జెక్ట్తో పాటు వాళ్ళకు ధ్యానం చేయమని చెప్తాను, మోటివేషన్ చేస్తాను, ధ్యానంలో కూర్చోబెడతాను. వాళ్ళు అంటే ఆధ్యాత్మిక ఎదగడానికి నేను పరోక్షంగా దోహదపడతా. అక్కడ నాకు ప్రాపంచికంగా నేను అక్కడ ఏం చేయాలి? వాళ్ళకి బోధించాలి, టీచింగ్ చేయాలి. దీనికి మళ్ళీ మూలం ఏది? ధ్యానమే. ధ్యానం ద్వారానే మళ్ళీ మన లోపల అశుద్ధి పోవాలంటే ధ్యానం చేయాల్సిందే, స్థిరత్వం రావాలంటే ధ్యానం చేయాల్సిందే. కాబట్టి వాళ్ళకు ధ్యానం చెప్తాను. వాళ్ళకి వస్తే ఒకనొక స్థితికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే నాతో షేర్ చేసుకుంటారు, నేను క్లియర్ చేస్తాను. అందరి ద్వారా కాదు, కొంతమంది ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతారో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ ఇదేందని వాళ్ళు క్వశ్చన్స్ అడిగి వాళ్ళ సందేహం నివృత్తి చేసుకొని కొంతవరకు నేను పరోక్షంగా సహాయపడతాను. ఇక బయట అంటే ధ్యాన ప్రచారంలో, ఇప్పుడు ధ్యాన ప్రచారం కూడా బహిర్ముఖ సాధన, సత్యబోధ కూడా బహిర్ముఖ సాధన. ధ్యాన ప్రచారంలో అక్కడ ఇది కొంచెం డీప్గా వెళ్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ప్రచారము
ఇవన్నీ కూడా సాధన మార్గాలు. బహిర్ముఖ సాధన. అది తర్వాత ఇప్పుడు మనము ఒక్కటి గురువుగా అందరి గురువుల దగ్గర జ్ఞానాన్ని పొందాలి. అది కూడా ఆ అవగాహన కలిగి ఉండాలి. చాలామంది గురువులు ఉన్నారు, ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు రాసిన పుస్తకాలు. రోషో గారు ఉన్నారు, ఎన్లైటన్మెంట్ మాస్టర్. రాంప గారు ఎన్లైటన్మెంట్ మాస్టర్. తర్వాత టార్కమ్ సురాయడన్ ఎన్లైటన్మెంట్ మాస్టర్. వాళ్ళ పుస్తకాలు చదవాలి, వాళ్ళ నుంచి జ్ఞానం తీసుకోవాలి. పత్రిజీ విజ్డమ్, అతని పుస్తకాలు చదవాలి. అంటే అందరి గురువుల దగ్గర జ్ఞానం పొందాలి. ఈ అవగాహన ఉండాలి, ఈ ఆలోచన మనకు రావాలి. ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా సాధించగలను, ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఇలాంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. నేను ఏదైనా సాధించగలను, నా నుంచి ప్రతిదీ అవుతుంది, ఇంపాసిబుల్ అనేది లేదు. ఈ అవగాహన ఉండాలి. తర్వాత ఇక్కడ తొందర లేదు, ఆధ్యాత్మిక తొందర అస్సలు లేదు, యాంగ్జైటీ లేదు, నో హరీ నో వరీ. ఇక్కడ బాధపడడానికి అవకాశమే లేదు. శాంతిగా ఉన్నప్పుడు బాధపడలేము మనం. అట్లా అంటే వివేకంతో, సమయస్ఫూర్తితో ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక సాధన చేయాలి. తొందరపాటు అస్సలు పనికిరాదు తొందరపాటు. తర్వాత బాధపడాల్సిన పని లేదు, నువ్వు వరి కావాల్సి. అంటే గతం అయిపోయింది, అదొక జ్ఞాపకం. భవిష్యత్తు అది లేదు, అదొక ఊహ. మన రియాలిటీలో ఉన్నాం మనం. ఈ రియాలిటీలో అంటే వర్తమానం రియాలిటీ. ఈ రియాలిటీలో మనకు ఏదైతే పని ఇవ్వబడ్డదో దాని పట్ల సంపూర్ణ ఏకాగ్రతతో మన శక్తియుక్తులను దానిపైన పెట్టి ముందుకెళ్ళిపోవడం. తర్వాత ఫలితం దాంతో అదే వచ్చేస్తుంది. అది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం ఏది ఇస్తే అది వస్తుంది, తిరిగి వస్తుంది. ఈ విషయం ఒక ప్రతిధ్వని, మనం ఏది ఇస్తే తిరిగి వచ్చేస్తుంది. అది బై డిఫాల్ట్. కాబట్టి ప్రకృతికి హాని చేయకూడదు, ప్రకృతిలో సహజీవనం చేయడం, అది కూడా బహిర్ముఖ సాధన. ట్రెక్కింగ్ చేయడం, 4 చెట్ల మధ్య గడపడం, 4 కొండల మధ్య గడపడం, 4 గోవుల మధ్య గడపడం, ఇదంతా బహిర్ముఖ సాధన. ఇప్పుడు 4 గోడల మధ్య కాదు, 4 కొండల మధ్యలోకి వెళ్ళాలి, 4 చెట్ల మధ్యలోకి వెళ్ళాలి. అది వాటితో పాటు మిత్రత్వంలో ఉండాలి. ఇది కూడా ఇది మనం ఆధ్యాత్మిక యోగి దీన్ని అవలంబిస్తాడు అన్నమాట. సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. నమస్తే మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం అది బాల్కొండ మేడం. మేడం మీ పేరు? చందన మేడం. చెప్పండి మేడం. సార్తో మాట్లాడండి మేడం. మాట్లాడమ్మా. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే సార్. నేను ఇట్లా 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా, కొన్ని సంవత్సరం నుంచి ధ్యానం చేయాలనిపిస్తలేదు, కుదురుతలేదు. మళ్ళీ నేను నాన్ వెజ్ అండినందుక మరి ఎందుకో తెలియదు కానీ బాగా ఆలోచనలు వస్తున్నాయి. ఇంతకుముందు అంతవారం రాకపోతుండే, బాగా ఆలోచిస్తున్నా. ధ్యానంలో కూర్చుంటే అదే ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయాలో అసలు చేయాలనుకుంటున్నా కానీ చేస్తలేను. ఇట్లా 1 గంట 2 గంటలు చేయాలనుకు, ఇంతకుముందు 4 గంటలు 3 గంటలు చేసేదాన్ని. అసలు ఈ మధ్య ధ్యానమే చేస్తలేను. బాగా ఆలోచనలు వస్తున్నాయి. ఒకటెనుకొకటి ఆలోచనలు వస్తూనే ఉంటున్నాయి. ఎంత చేద్దామన్నా, ఎంత అనుకున్నా కానీ చేయలేకపోతున్నాను ధ్యానము. ఆలోచనలు కూడా లేదు, ఇలా నేను మర్చిపోతారే, మంచిగా ఏరికతో ఉంటా అని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకెక్కువ ఆలోచనలు వస్తున్నాయి ఎట్లా అనుకుంటే. చూడమ్మా, ఏది శాశ్వతం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ దుఃఖం శాశ్వతం కాదు, నీ బాధ శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఇవి అలా వచ్చి వెళ్ళిపోతే అంతే. నువ్వు ఎక్కువ ఏం చేస్తావంటే ధ్యానంలో కూర్చొని కళ్ళు తెరవకుండా అలాగే ఉండు. ఆలోచన రాని, అది క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆలోచనలు వచ్చినా సరే క్రమక్రమంగా తగ్గిపోతాయి. కళ్ళు తెరవకుండా, చేతులు విప్పకుండా నువ్వు అలాగే ధ్యానంలో 1 గంట 2 గంటలు కూర్చో. అప్పుడు పూర్తిగా ఆలోచనలు తగ్గిపోతాయి, దాంతో ఆలోచనలు తగ్గిపోతాయి. ఏం లేదు, దీనికి ఏం కావాలంటే శ్రద్ధ కావాలి, సహనం కావాలి, ఓపిక కావాలి. అదే ప్రయత్నం చేస్తున్నా. చేయండి. మీరు 4 గంటలు 3 గంటలు చేసిన వాళ్ళు మీరు ఎందుకు అదైతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి, హాయిగా కూర్చోండి, ఎక్కువసేపు కూర్చోండి. మీరు నాన్ వెజ్ తింటారా? కాల్ కట్ అయినట్టుంది సార్.
సో తను ఏమంటున్నారంటే ఇంతకు ముందు నేను నాన్ వెజ్ వండిన దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉందా, అందుకని నాకు ధ్యానం కుదరడం లేదా, కుదరాలి అంటే నేను ఎలా సాధన చేయాలి దీనికి ఇంతకుముందు చెప్పాను, అపరాధ భావంలో ఉంది ఆమె. అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్లో, గిల్టీ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు సాధన కుదరదు. దానికి ఒకటే మార్గం, క్షమించడం. తను తాను క్షమించాలి. నన్ను నేను క్షమించుకుంటే అదైపోతుంది. ఇక క్షమించడం వల్ల ఒక మంచి ఏంటంటే మరణ భయం పోతుంది. సరే, ఇంకో కాలర్ ఉన్నారు. ఓకే, కానీ హలో అండి. హలో, నమస్తే మేడం, చెప్పండి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మీ పేరు? నేను అనంతపురం నుండి మాట్లాడతానండి, విమలమ్మ. చెప్పండి. నాకు ఎక్కువ వయసు, నేను అనంతపురం నుండి మాట్లాడతానండి. మేడం చెప్పండి, మాకు వినబడతా ఉంది. నాకు 90 ఏళ్ళు ఉంటాయి. నేను 1 గంట చేస్తాను ధ్యానము. 1 గంట చేస్తాను ధ్యానము. కానీ ఇప్పుడు కొంచెం నడుమని వస్తుంది. అట్లా ఎన్ని గంటలు దిగొచ్చు నేను? ఓకే మేడం, అంతేనా మేడం క్వశ్చన్? అంతే. మీకు 90 సంవత్సరాల వయసు ఉంది, మీరు 1 గంట ధ్యానం చేస్తున్నారు, కొంచెం నడుము నొప్పి వస్తుంది. సో ఇంకా ఎలా సాధన చేయాలి, అంతే కదా? యా, చెప్పండి సార్. ఇప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాల్లో ధ్యానం చేయడమే చాలా గ్రేట్. ఆమె మంచి గంట కూర్చుంటుందంటే గ్రేట్, చాలా గ్రేట్. అవును కదా. ఆమెకి ఇప్పుడు ఏమి లేవు, ఇప్పుడు సమస్యలు లేవు నాకు తెలిసి. ఇంకేముంటాయి ఆమె పనులు, ముందున్న సమస్యలే లేవు ఏమి కదా, హాయిగా ఉంది. ఇంకా శ్వాసం గమనించుకుంటే అలాగే కూర్చుంటే ఏమున్నా పిల్లల మీద, మన్మల మీద, కోడల మీద, మనమరాల, వాటి పైన అంత వ్యాపకం, అంతా ధ్యాస అంతా వాళ్ళ మీదే ఉంటుంది జనరల్గా. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అదే వ్యాపకం ఉంటుంది. దాన్ని తీసేయాలి అంతే. తీసేస్తే ఈమెకి ఇప్పుడే ధ్యానంలో ఇంకా ఉంటే రాబోయే జన్మ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మేడం గారు చెప్పిన ఇప్పుడు ధ్యానంలో గంట సేపు కూర్చుంటుందంటే వచ్చే జన్మ చాలా అద్భుతంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. అది ఆధ్యాత్మిక జన్మనే తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. యా మేడం, విన్నారు కదా. సో మీరు 1 అవర్ చేయడమే చాలా గ్రేట్. నడుము నొప్పి వస్తుంటే మీరు మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ కూర్చోవచ్చు మేడం. ఎన్ని గంటలైనా సాధన చేసుకోవడానికి మీకు ఇప్పుడు చక్కటి టైం ఉంది, ఎలాంటి బాధ్యతలు కూడా లేవు. మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగడమే కాకుండా మీ సరౌండింగ్స్ వాళ్ళని కూడా ఎదిగించడానికి చక్కటి అవకాశం మీకు ఇది. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. యా సార్. సో ఇప్పుడు ఈ మేడం ఇలా అడిగారు. ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక ధ్యాన సాధనకి అడ్డంకులు అంటే అంతర్ముఖంగా ఉన్న అడ్డంకులు చెప్పారు, భయము, అభద్రత భావం. సో ఇవన్నీ ఓకే సార్, కానీ ఇప్పుడు చూడండి ఇవన్నీ బయటవి కూడా ఉన్నాయి. అంటే బ్యాక్ పెయిన్ రావడము, లేకపోతే రకరకాల కామెంట్స్ వినబడుతుంటాయి. నువ్వేమన్నా ఇప్పుడే సన్యాసం తీసుకుంటావా, నీకెందుకు ఈ ఏజ్లో ధ్యానం అని, ఇలా ఫ్రెండ్స్ కామెంట్స్ చేయడము, బంధువులు అనడము, లేకపోతే పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయకపోవడం. సో ఇలాంటి వాటిని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి? ఒకటి ముక్తి అనడము, తర్వాత ముక్తి పొందడం, తర్వాత ముక్తి అంటే అసలు అర్థం ఏంటంటే చాలా మంది వేరే దాన్ని ఊహించుకుంటున్నారు. ముక్తి అంటే హృదయంలో శాంతి స్థాపన చేస్తే, హృదయంలో శాంతి ఉందా అది ముక్తే. తృప్తి, శాంతిగా ఉండడం, తృప్తిగా ఉండడం, అది మోక్షమే, అది ముక్తి. అంటే శక్తి ఉన్నప్పుడే ముక్తి గురించి తెలుసుకోవాలి. ముక్తి పొందిన తర్వాత, శక్తి ఉన్నప్పుడు. రేపు ఏదో ముసలైన తర్వాత పూర్తిగా కాళ్ళు నిలబడలేని పరిస్థితి, మనసులో ఉండి ఆధ్యాత్మికంగా నేర్చుకున్నామంటే అప్పుడు ఏం ఉండదు. గత జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి, అనారోగ్యము అన్నీ బాధిస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ముక్తిని తెలుసుకోలేము. శక్తి ఉన్నప్పుడే ముక్తిని తెలుసుకోవాలి. సార్ మరి ఒక ప్రొఫెసర్ రోల్లో ఉన్నారు మీరు, ఒక ఆధ్యాత్మికవేత్తగా కూడా ఉన్నారు. ఫైనల్గా మీ మెసేజ్ ఏంటి అందరికీ? స్వతంత్రంగా జీవించాలి మేడం. స్వతంత్రత అనేది ఆధ్యాత్మిక మార్గంలో స్వతంత్రంగా ఉండాలి. మనం చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి. అంటే స్వతంత్రంగా శ్రద్ధతో మనము మన ప్రతి ఒక్క సామర్థ్యం ఉంటుంది, మనకు సామర్థ్యం, దాని మీద ఫోకస్ పెట్టాలి. అంటే పనికిరాని అంతా తీసేయాలి. పనికిరాని తీసేస్తే ప్రతి రాయి ఒక శిల్పమే. మనలో ప్రతి పనికిరాని ఎప్పుడైతే మనం తీసేస్తామో ప్రతి వ్యక్తి దేవుడే. అంటే జంతువు నుంచి మానవుడిగా, మానవుడి నుంచి
దేవునిగా మనము పరిణామం చెందాడు, ఎవల్యూషన్ ప్రాసెస్. దీనికి ఏం కావాలంటే సమయం కావాలి, శ్రద్ధ కావాలి, స్వతంత్రతంగా ఉండడం కావాలి, సాధన కావాలి. ఇది చేయాల్సింది. దీనికి సరైన మాటలే మాట్లాడాలి మనం, లేకపోతే మౌనంగా ఉండాలి. ఇది చేయాలి. ఇక్కడ మానము అవమానము రెండు ఉంటాయి, సుఖము దుఃఖం ఉంటుంది, మంచి చెడు ఉంటుంది, న్యాయం అన్యాయము, ధర్మము అధర్మము, శుభము అశుభము. ఈ ద్వంద్వాల నుంచి బయటకు రావాలి. కాలాతీతంలో ఎప్పుడైతే మనం స్థితమవుతామో ఇవన్నీ ఏమి ఉండవు ఇక అక్కడ. ఈ ద్వంద్వంలో నుంచి మనం ఈ ద్వంద్వం ఉంటే అన్నీ ఉంటాయి అక్కడ. సర్వం అక్కడే ఉంటుంది. క్రిటిసిజం ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, తర్వాత ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. ఇది నుంచి బయటపడాలి. రమణ మహర్షి గారిని అడిగారు ఒకరు, సార్ మీరు బాడీ వెకేట్ చేస్తాను, శిష్యులు అడుగుతారు, ఎక్కడికి వెళ్తారు అంటే, ఎక్కడికి వెళ్తే ఇక్కడే ఉంటా, అంతటా నేనే ఉంటా. ఎక్కడికి వెళ్తా? మీరు బాడీ వెకేట్ చేస్తారు కదా సార్, ఎక్కడికి? అంతటా ఉంటా. కళ్ళు మూసుకో అంటాడు. కళ్ళు మూసుకుంటారు, అందరు కళ్ళు మూసుకో. మీకు ఏం కనబడ్డది? ఏం కనబడలేదంట. అంటే మీలో విశ్వం ఉంది అంటే, నేను కళ్ళు మూస్తే నాలో సమస్త విశ్వం ఉంది, కళ్ళు తెరిస్తే చిన్న ప్రపంచంలో ఉంటాను, ఎక్కడున్నా అంతటా ఉన్నా. ఈ అవగాహన రావాలి మనకి. అంటే అంతటా నేనే ఉన్నాను, నేనే అంతై ఉన్నాను అంటే నేనున్నా, నాకు నేను కనబడకుండా నేనున్నాను. అది కాలాతీత స్థితి. ఆ కాలాస్థితిని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అన్నీ చిన్న కనబడతాయి మన ముందు. కాబట్టి దీనికి ఏ కావాలి? సాధన అనేది తప్పనిసరి. నా మెసేజ్ సాధనే. సాధన, జ్ఞాన సముపార్జన. జ్ఞాన సాధన, జ్ఞాన సాధన రెండింటిని మనం చేయాలి. అంతే. ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి, జ్ఞానం పొందాలి. ఇదే నా మెసేజ్. సో సాధన అంటున్నారు కదా సార్, అంటే ఇన్ని గంటలు అని ఏదైనా ఉంటుందా, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారం అలా ఏమైనా చేసుకోవచ్చా? సరిగ్గా మనసు ఒక 1 నిమిషం పాటు శూన్యం చేసుకుంటే చాలా గొప్ప విషయం. అంటే సాధనలో అది వస్తుంది. 1 నిమిషం పాటు సాధన చేసిన సాధనని, గంట సేపు సాధన చేసిన సాధనని, అంటే మన లోపల నుంచి వస్తుంది. మనం చెప్తుంది చాలు, ఇంత గంట సేపు చాలా బాగుంది, ఓకే. ఇంకా కావాలంటే శరీరం కోరుకుంటుంది, మనసు కోరుకుంటుంది, ఇంకా కావాలి సాధన కావాలి అంటే అక్కడ పరిస్థితులకు అనుకూలంగా అలా ఉంటుంది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఎంతో చక్కగా మరి ధ్యానం అంటే ఏంటి, సాధన ఏంటి, సాధనలో అడ్డంకులు ఎలా అధిగమించాలి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, పాండురంగం నర్మిట గారు ఎంతో అద్భుతంగా హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా కూడా వర్క్ చేస్తున్నారు. మరి 2005 నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ధ్యాన మార్గంలో ఉన్నారు. ఎంతో చక్కటి అవగాహనతో అసలు ధ్యానం మీద ఆయన తెలుసుకుంటూ, ఆయన దాన్ని అర్థం చేసుకుంటూ, ఒక రీసెర్చ్ చేస్తూ, స్టూడెంట్స్కి కూడా అవసరానికి అనుగుణంగా వాళ్ళకి బోధిస్తూ, బయట కూడా ఎంతో చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగం కూడా చేస్తున్నారు. మరి మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.